ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, రేపటి నుంచి మనకి అక్టోబర్ నెల స్టార్ట్ అవుతుంది. రానున్న అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 నెలల్లో ఎటువంటి దర్శనం టికెట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేదే అనుకోండి, తప్పకుండా మీరు ఒకరోజు ముందు తిరుపతికి వచ్చి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకొని సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, అలాగే కళ్యాణం టికెట్స్ మనకు లక్కీ డిప్లో ఉంటాయి. అంటే మరుసటి రోజుకి ఏ సేవలు ఉంటాయో ఆ రోజు ముందు రోజు మీకు ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తారు. మీరందరూ కూడా మీ ఆధార్ నెంబర్తో, మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఈ సిఆర్ఓ ఆఫీస్లో ఎంతమంది వచ్చినా వారు బుకింగ్స్ తీసుకుంటారు. ఇంకా సాయంత్రం 6 గంటలకి మనం సెలెక్ట్ అయ్యామే అనుకోండి, మీకు మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి మీరు లింక్ ఓపెన్ చేసి అమౌంట్ పే చేస్తే మీకు టికెట్ బుక్ అవుతుంది. సుప్రభాతము 120 రూపాయలు, మిగతా సేవలు 220 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన అయితే 1250 రూపాయలు, కళ్యాణం టికెట్లు అనుకోండి 2 వ్యక్తులకి కలిపి 1000 రూపాయలు అనమాట. అంటే ఒక్కొక్కరికి 500 అవుతుంది. ఈ సేవలు ఎవరైనా ట్రై చేయొచ్చు. టికెట్ ఉన్నా ట్రై చేయండి, టికెట్ లేకపోయినా ట్రై చేయండి. మనకు డిసెంబర్ 28 ఈ సంవత్సరం వరకు పూర్తిగా, అంటే రానున్న ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు కూడా అన్ని రకాల టికెట్లు అయిపోయాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. కేవలము డిసెంబర్ 29, 30, 31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించిన కోటా మాత్రమే మనకు విడుదల చేయలేదు. ఆ 2 రోజులు సంబంధించిన టికెట్లు అనేవి మనకి డిసెంబర్ 2వ వారం విడుదలవుతాయి. అప్పుడు నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇక అప్పటిదాకా, అనగా డిసెంబర్ 28 వరకు ఏ టికెట్లు బుక్ చేసుకోలేని వారు అలా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. ఓకేనా? లేదు మేము ఆ కొండపైకి వెళ్ళి ఆ అదృష్టాన్ని పరీక్షించుకొని రిస్క్ తీసుకొని టైం వేస్ట్ చేసుకోలేము అని అనుకుంటే, మీరు తిరుపతిలో విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఒక రోజు ముందు గనక వచ్చినట్లయితే ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. నిన్న కూడా 13,500 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇచ్చారు. 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇచ్చారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇస్తారు. అలాగే అలిపిరి నడక మార్గం వారికి అయితే ప్రత్యేకంగా టోకెన్లు ఇవ్వరు. ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు చేసుకోండి. ఓకేనా? డిసెంబర్ 28 వరకు ఆన్లైన్లో మీకు ఏ టికెట్ లేదు. హోమం టికెట్లు 300, 500, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, ఆర్త సేవలు, కళ్యాణము, సుప్రభాతము ఈ టికెట్లు ఏవి కూడా మీకు లేవు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. రూములు కూడా అయిపోయాయి. ఆన్లైన్ విధానం ద్వారా రూములు కూడా అయిపోయాయి. రూములు కావాలన్నా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 7 లోపల ట్రై చేయండి. లేదా తిరుపతి విష్ణు నివాసంలో ట్రై చేయండి. ఇంతకు మించి ఛాన్సెస్ అయితే ఏమీ లేవు. లేదా తిరుమల కొండపైన మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అక్టోబర్ 3 నుంచి 2వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు కాబట్టి అప్పటి వరకు మీరు ఏమీ చేయలేరు. అన్ని దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. కాబట్టి అక్టోబర్ 3 నుంచి మీరు హ్యాపీగా రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోవచ్చు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు రికమెండేషన్ లెటర్ల ద్వారా 300 రూపాయల టికెట్లకైనా రూములకైనా ట్రై చేయండి. కానీ అక్టోబరు ఈ 2 రోజుల మటుకు లేదు. 3 నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? తిరుమల కొండపైన రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఒకరోజు ముందు లెటర్ సబ్మిట్ చేసుకొని ట్రై చేయొచ్చు. సిఆర్ఓ ఆఫీస్లో అయినా ట్రై చేయండి, అలా అయినా ట్రై చేయండి, మీ ఇష్టం. ఓకేనా? మీకు ఏమైనా డిసెంబర్ 28 వరకు డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటాను. అయితే ఒక్క విషయం చివరిగా చెప్తున్నా, ప్రతిరోజు కూడా ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ట్రై చేయొచ్చు. ఎవరైనా ట్రై చేయొచ్చు. టికెట్ ఉన్నా లేకపోయినా ట్రై చేయండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.